కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి 2,20,256 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేశారు అధికారులు. మంజీరా నదిలో భారీగా వరద ప్రవాహం పెరగడంతో కుర్తి గ్రామం వద్ద హైలెవెల్ వంతెన పైనుండి వరద నీరు ప్రవహిస్తోంది. అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిస్థితిని సమీక్షించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు తెగి గ్రామాలను ముంచెత్తుతున్నాయి. సిరికొండ మండలంలోని కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొండూరు, గడ్కోల్లోని ఇళ్లు నీట మునిగాయి. ఇందల్వాయి మండలంలోని జీకే తండా మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎటు చూసినా జల విలయమే కనిపిస్తోంది. ప్రజలు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు లక్ష్మీసాగర్ చెరువు, కొమురయ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చందూర్ గ్రామంలోకి వరద నీరు చేరుతోంది. ఇళ్లలోకి వరద చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నారు. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పక్కనే ఉన్న మిక్సింగ్ ప్లాంట్ నీట మునిగింది. కరీంనగర్ జిల్లా నర్మాలలో ఎగువ మానేరు వద్ద వరదలో చిక్కుకున్న 5 రైతులను హెలికాప్టర్ సాయంతో రక్షించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. నిన్నటి నుంచి వరదలోనే ఉన్నారు ఈ 5 రైతులు. ఆదిలాబాద్లో నిన్నటి నుండి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. వికలాంగుల కాలనీ, రవీంద్రనగర్, శాంతినగర్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సంప్రదించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం మునిపల్లి వాగులో చిక్కుకున్న పశువుల కాపరి శంకర్ నాయక్ ను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. గొర్రెలు మేపేందుకు వాగు అవతలికి వెళ్లిన శంకర్ నాయక్ వరద ఉధృతి పెరగడంతో అక్కడే చిక్కుకుపోయాడు. వర్షం తగ్గకపోవడంతో రాత్రంతా అక్కడే గడిపాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్, ఎస్పీ ఇవాళ వాగు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డ్రోన్ సాయంతో ఆహారం, మొబైల్ ఫోన్ పంపేందుకు ప్రయత్నించగా విఫలం కావడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవల సాయంతో గొర్రెల కాపరి శంకర్ నాయక్ ను కాపాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దమ్మపేట మండలం చెలమప్పగూడెం వద్ద చెరువు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అశ్వరావుపేట భద్రాచలం హైవేపై భారీ వృక్షం నేలకూలడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టును జేసీబీల సాయంతో తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని పామాయిల్ తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
నేనే తీసానా భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శబరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. తాలిపేరు ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద వస్తోంది. 24 గేట్లు ఎత్తి 57,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అటు కిన్నెరసాని ప్రాజెక్టుకు సైతం వరద ప్రవాహం పెరుగుతోంది. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. చింతూరు వద్ద శబరి నది, సోకిలేరు, చీకటి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కుయిగూరు వద్ద జాతీయ రహదారి 326పై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్ర, ఒడిషా రాష్ట్రాల మధ్య రవాణా స్తంభించిపోయింది. సుమారు 2 కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వరదల కారణంగా దాదాపు 45 గిరిజన గ్రామాలకు మండల కేంద్రాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజనులు సరుకుల కోసం పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలల ధాటికి తీరం కోతకు గురవుతోంది. సబ్బంపేట వద్ద రాకాసి అలల ప్రభావంతో కాకినాడ ఉప్పాడ రహదారి అధ్వాన్నంగా మారింది. దీంతో ఈ రహదారిపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు.